దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాతండ్రి కృపలో ఆయన అమృత పాదాలు మరొకసారి ఆయన జీవవాక్యాన్ని అనునిత్యం ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క గడప కమ్ముల నుంచి ఆ యొక్క దేవుని జీవవాక్యం ప్రవహిస్తుండగా మన కోసమేనండి దేవదేవుడు ఎంత జీవాధిపతి అయితే మనల్ని జీవింపచేసి మనల్ని పుట్టించిన మా పరమపురివాసుడు ఆయన చెంతకెళ్ళాలని ఆ యొక్క జీవ నదిని మన కోసం ప్రవహింపచేస్తున్నాడంటే మహాతండ్రికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమండి. ఎంత గొప్ప అమృత తండ్రి అండి క్రీస్తు ప్రభువారు. మనం ఎంతగానో అంటే ఈ లోక విధానపు మట్టి విధానంలో మసిలిపోయి కళ్ళు మండి మైండ్ ఏ విధంగా మనం కింద చూపుకి అలవాటు పడిపోయి మనం క్రీస్తు ప్రభువారి యొక్క జీవవాక్యం అంటే ఏంటో మనకు తెలియట్లేదు అనమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మహాతండ్రి ఆయన యొక్క వాక్య జీవవాక్కు, ఆయన యొక్క పరమ పురివాసుడి వాక్యే ఆయన యొక్క సన్నిధిలో నుంచి ప్రవహిస్తున్నటువంటి జీవనది ఆ యొక్క జీవవాక్కుని ఆ యొక్క తూర్పు గుమ్మం వైపు ఆయన ప్రవహింపచేస్తూ మన కోసం విడుదల కలిగి చేస్తున్నాడండి. ఎందుకంటే దేవుడు ఎంత అమృతమూర్తి. నూతనంగా మనం బ్రతకాలి, నూతనంగా ఆయన కలిగి ఉండాలి. నూతనం అంటే ఏదో ఈ లోకంలో కొంచెం సంపాదిస్తేనో, ఈ లోకంలోనే ఏదో మనం అన్నీ కలిగి ఉంటేనో డెవలప్ మనం నూతనం అయ్యాము. ఇది సమసిపోయేది, ఇది అసలు అది కాదనమాట. ఇది కొంతకాలం ఏదనమాట. అయితే మనకి ఈ ఆత్మ పుట్టినప్పుడు నుంచి ఈ యొక్క విధానంలో ఎంత వయసు ఉందో మనం ఎంతవరకు ఎదిగినాము ఈ విధమైనది కాదు. ఈ ఆత్మ ప్రతి క్షణం నూతనపరచబడాలి అని అంటే దేవుని యొక్క జీవవాక్కు ఆ యొక్క తూర్పు వైపు ప్రవహిస్తున్నటువంటి ఆయన జీవనది యొక్క జీవవాక్కు ఆయన యొక్క మాటలు సత్యదేవుడు ఇచ్చినటువంటి నిబంధన వాక్యాన్ని మనం కలిగి ఉండి ఆయన పొందుకునే ఆయన జీవవాక్యాన్ని జీవజల నదిని మనం తాగాలన్నమాట. అప్పుడే మనకి, ఎందుకంటే ఇవి బాహ్యమైనవిగా కనపడవు అనమాట. ఎందుకంటే ఇది ఎదురుగుండా కనపడేవి కాదనమాట. మన ఆత్మ ఎదురుగుండా కనపడితే మనం ఉంటామండి, ఉండం. అలాగే ఈ యొక్క జీవవాక్యం అనేది దేవుని యొక్క శక్తి అనేది దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఆ జీవ నది అనేది కనపడేది కాదనమాట. అయితే మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఆంతర్యంగా కనపడనటువంటి ఈ యొక్క ఆత్మకి మనం ఆ యొక్క జీవవాక్కును అందించాలన్నమాట. లేకపోతే ఇది ఈ లోకమైనటువంటి కాలుష్యాన్ని బట్టి, ఈ లోకమైనటువంటి చెడు నీరుని బట్టి, ఈ లోకమైనటువంటి విషపు విధానపు సాతాను యొక్క పనులను బట్టి ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆత్మ అనేది సత్యమైన నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే వద్దు, ఈ యొక్క జీవవాక్యానికి మరల దేవుని యొక్క జీవనది జలము తాకితే ఇది చిగురింపు జయించేస్తుంది, చిగురుతనం వస్తుంది. అది చూడాలి, అది పొందుకోవాలంటే ఇక దేవుని వాక్యాన్ని మనం ఆయన అందిస్తుండగా ప్రతి దినము, ప్రతి క్షణం, ప్రతి గడియ ఆయన సత్య సువార్త మనకు అందిస్తుండగా ఆ జీవవాక్యాన్ని మనం తాగాలి, రుచి చూడాలన్నమాట. ఎందుకంటే తప్పకుండా ఈ ఆత్మ నూతనపరచబడాలి, ఈ ఆత్మ ఎదుగుదల కలగాలి, ఈ ఆత్మ ప్రభువుని చూడాలి, ఈ ఆత్మ ప్రభువుని కలిగి ఉండాలంటే ఆ జీవాధిపతి పెట్టే మన్నానే మనం తినాలన్నమాట. అంటే ఈ యొక్క జీవవాక్యమే మన్నా, ఈ మన్నాన్ని మనం తినాలన్నమాట. ఎన్నడూ కూడా మనం చనిపో, ఎందుకంటే క్రీస్తు ప్రభువారే మనకి వాక్యమైన మన్నాన్ని మనకి ఇచ్చారనమాట. ఆ యొక్క వాక్యాన్ని మనం అనుభవించాలి. అయితే ఇది మన దృష్టికి చాలా స్వల్పంగా కనిపిస్తుంది. ఎందుకంటే శిలువ మీద క్రీస్తు ప్రభువారిని చూసి ఆ యొక్క జనం పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏమన్నా ఇంతగా మహాదేవుడు శ్రమ పడుతున్నాడంటే ఏంటి ఇది ఇంత అద్భుత దేవుడు మరి మన కోసం ఒక ఆత్మని, మన కోసం ఒక వ్యక్తిని ఇంతగా బలి చేస్తున్నాడంటే వింటున్న వాళ్ళైనా కానీ, చూస్తున్న వాళ్ళైనా కానీ, అనుభవిస్తున్న వాళ్ళైనా కానీ మనం ఎంతగా మరి మనం ప్రభువు వైపు చూసి ప్రభువుని కలిగి ఉండి ఇది సత్యవాక్యాన్ని గ్రహిస్తానికి ఆ రోజుల్లోనే ఎంతో మందికి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవవాక్యం, దేవుని యొక్క చిగురింపు, దేవుని యొక్క బలం అనేది తెలియకుండా ఉన్నారు. అయితే సాక్షాత్ క్రీస్తు ప్రభువే వచ్చి ఎంత అద్భుత శక్తిగల కార్యాలు, జీవ పునరుద్ధాన కార్యాలు ఆయన జరిగిస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయనే నువ్వు రక్షించుకొచ్చి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కానీ అటువంటి ఈ లోక విధానపు సాతాను ఉంటాడు. ఆ యొక్క క్రీస్తు ప్రభు వారి దేవుని సన్నిధిని 41 దినాలు ఆ యొక్క దేవుని వాక్యాన్ని అనుభవిస్తుంటే ఏమంటాడు, నా కాళ్ళకు మొక్కు అంటాడు. వాడు ఎంత భయంకరమైన వాడంటే, ఎంత భయంకరమైన అబద్ధ ఆ యొక్క కన్నపడని నాశనపు మోసగాడు అంటే వాడు అంత మోసగాడి విధానపు ఆ మచ్చుకుల మాటలు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఈ ప్రజలయ్యండి కళ్ళారా ఆయన అద్భుత కార్యాలు, ఆయన శక్తి కార్యాలు, ఆయన జీవవాక్యపు జీవనది కార్యాలు, జీవాన్ని 4 రోజులు చనిపోయి ఆ యొక్క సమాధిలో ఉన్న అతను కూడా బయటికి రాలాజరంటే వచ్చేటటువంటి జీవాన్ని చూశారన్నమాట.
పునరుద్ధాన శక్తిని, జీవాన్ని చూశారంటే, జీవము, పునరుద్ధానము ఆయనటువంటి సర్వభౌముని చూశారంటే దేవుణ్ణి మహింపరిచారు. యెహోవా తండ్రి పరమపురివాసుని మహింపరిచాడు. అయితే యెహోవా తండ్రి దర్శనం ఎప్పుడో కనుమరుగైపోయింది, ఎప్పటి నుంచో కనబడుతుంది. అయితే క్రీస్తు ప్రభువారు వచ్చి మరొకసారి ఆయన యొక్క దర్శనాన్ని చూపిస్తున్నప్పుడు, ఎందుకంటే వీళ్ళకి శక్తి లేదు, వీళ్ళకి జీవం లేదు, వీళ్ళకి బలం లేదు, వీళ్ళకి చిగురింపు విధానం అంతకంటే ఏమి లేదు. కాబట్టి ఓహో, బంగారు దేవుడు మనలోకి మంచి ప్రవక్తను పంపించి మంచిగా నూతన కార్యాలు చేస్తున్నాడే, దేవుడు నిజంగా వచ్చాడు అనుకుని ఆ కాసేపు ముచ్చటపడి సంతోషపడి ఆయన మహింపరిచి, దేవుణ్ణి మహింపరిచి, కనపడాడు కదండి దేవుడు, మహింపరిచి ఎవరి పని వాళ్ళు ఏ మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. లాస్ట్కి క్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రాణం పెట్టే గడికి వచ్చేసరికి ఈ యొక్క దూషణకరమైనటువంటి మాటలతో మాట్లాడేవాళ్ళు ఎంతగానో భయంకరంగా ఎదరకొచ్చేసి ఆయన ఎంతగానో దూషిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రజలకి ఆ యొక్క దేవుని యొక్క జీవవాక్యం అంటలేదు. దగ్గరగా ఉన్న ప్రజలకి ఆ యొక్క శక్తి ప్రభావాన్ని పొందుకున్న వాళ్ళు ఆ యొక్క పెంతెకొస్తు దినాన ఆత్మను పొందుకుని ఎంతో బాగుపడి ఎంతగానో పరిశుద్ధాత్మను రుచి చేశారు. పరిశుద్ధాత్మ జీవాన్ని పొందుకొని నూతనాత్మతో, నూతన భాషతో, నూతన విధానంతో వాళ్ళ యొక్క ఆ యొక్క పొందుకున్న వాడికి తప్ప మరి ఎవరికి తెలియదు అట్టి భాగ్యాన్ని పొందుకుని ఎంతగానో జీవంలోనికి నడుచుకున్నాను అనమాట. అయితే తలలూగించిన వీళ్ళందరూ మటుకి ఏమైపోయారో అంతలేదు. అయితే ఆ విధమైనటువంటి పోకడ మనం పోకూడదు. మళ్ళా మనొకసారి దేవుడి జీవవాక్యాన్ని మనకు అందిస్తున్నాడు, మనకి సమీపంగా ఉన్నాడు, మనకి తలుపులు మూసేయలేదు, మనకి ఇంకా మూయబడలేదు. మహాదేవుని యొక్క సత్య సువార్త మనకి వినపడుతుందంటే మనం ఎంతో వినయం కలిగి, మనం ఎంతో తగ్గించుకొని ఆ యొక్క దేవదేవుని పొందుకొని ఆయన కలిగి ఉండాలండి. అయితే దేవుడు యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు శిష్యులు కూడా ఏమంటున్నారంటే, ప్రభువా, యోహాన్ గారు మరి ఆయన శిష్యులకి ఎంతగానో ప్రార్థన చేయడం నేర్పుతున్నారు, మరి మాకు కూడా కొంచెం ప్రార్థన చేయడం నేర్పవని ఎలాగ అడిగారు. మరి మనం కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఎలా ప్రార్థించాలో అనేది మనం మొట్టమొదటి అడుగేసి ఆయన ప్రేమించి ఆయన యొద్దకు వచ్చి ఒంటరిగా ఆయనతో గడపాలనుకుంటే దేవుడు మనకి ప్రార్థనాత్మ ఆయనతో ఎలా మాట్లాడాలని జీవవాక్యపు శక్తిని జీవాధిపతితో సహవాసం చేసే మెట్టుని భాగ్యాన్ని మనకు కలిగిస్తాడు, నేర్పిస్తాడు, అనుభవంలోనికి నడిపిస్తాడండి. ఆ యొక్క జీవాన్ని నింపి మన ఆత్మ ఏ విధంగా శక్తి బలము కలిగి ఆ యొక్క దుష్టుడెవరు, ఈలోక దేవుని శక్తి ఏమిటి, ఈ యొక్క చీకటి ఏంటి, ఈ యొక్క వెలుగు ఏంటి అనేది గ్రహింపు శక్తిలోనికి ఎదిగింపు దయచేస్తాడంటే ఎంతగా దేవునితో కలిగి ఉండాలి, ఎంతగా దేవుని స్వరాన్ని గౌరవించి ఆయన జీవజల వాక్యాన్ని మనం తాగి ఆయనకి సమీపస్తులుగా ఉండాలి. అయితే ఒక్కసారి ఏమన్నారంటే క్రీస్తు ప్రభువారే, అయితే దేవుడే సాక్షాత్తు ఏ విధమైన మలుపులోనికి, ఏ విధమైన మెట్టులోనికి వాళ్ళని తీసుకెళ్ళి శిష్యులకు దేవుని ప్రార్థన నేర్పారు. అయితే ఆ ఒక్క మెట్టుకు ప్రాణాలతో సహా అర్పించి ప్రభువును పొందుకొని ఆయనతో సాహసం కలిగి ఆ యొక్క మధ్యాకాశానికి వెళ్ళిపోయి ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అంత మెట్టుకెక్కారనమాట. అటువంటి ప్రార్థన మనం కూడా తెలుసుకోవాలి, మనం కూడా కలిగి ఉండాలి, మనం కూడా దేవుణ్ణి పొందుకోవాలి. దేవుని ఆసక్తి కలిగి ఆయన వైపుకు రావాలి. మత్స్యమైన తుచ్చమైన పనికి మాలని ఈ మట్టి విధానాన్ని రాలిపోవాలన్నమాట. ఎందుకంటే దేవదేవుడు అమృత శక్తి కలిగిన తండ్రి. అట్టి శక్తి గల దేవుణ్ణి మనం ఎంతో గౌరవించి మనం తగ్గించుకొని చిన్నపిల్లవలే ఆయన పాదాల చెంతకొచ్చి ఆయన ముద్దాడు, ఆయన పొందుకోవాలని ఆశ కలిగి, ప్రేమ కలిగి ఆయన హత్తుకోవాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలండి. ప్రార్థనాత్మ అంటే ఏంటో ఆయన ఎలా నేర్పుతున్నాడు ఒక్కసారి దేవుడి వాక్యాన్ని చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాడు. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించు స్వామి, మమ్మల్ని శోధనలోనికి తేక అని పలుకుడని వారితో చెప్పాను. మరియు ఆయన వేడుకోమని చెప్పాడు దేవుడు. చూసారండి, పరమపురివాసుడు ఎన్ని మెట్లు చెప్పాడు, ఎంత మార్గం సరళం చేశాడు ఆయన. ఎంతగా దేవుని యొక్క సర్వశక్తిని
ఆ యొక్క స్టెప్ పోయే విధంగా దేవుణ్ణి మహింపరిచి మీ రాజ్యంలో మేము ఉండాలి తండ్రి, మీ రాజ్యం రావాలి తండ్రి. మా ఏడల అపరాధం మేము అపరాధం చేస్తుంటే మమ్మల్ని క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధం అయితే క్షమించు తండ్రి, మమ్మల్ని దుష్టు నుంచి తప్పించు తండ్రి. ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఈ విధంగా కోరుకుంటే మీరు మీ యొక్క ఈ లోక విధానం బట్టి స్నేహితులు వచ్చి ఏదన్నా బదులిమ్మంటే నేను ఇవ్వలేనని చెప్తారా? మీరు చెప్పరు. అయితే ఈ లోక జనులైన చెడ్డవారైనా మీరే ఇంతగా సహాయం చేస్తుంటే మీరు అడగండి. ప్రభు సన్నిధిలో ఇలా ప్రార్థన చేసి నేర్చుకోండి, ఇలా ప్రార్థనలో ఎదగండి. ప్రార్థన కలిగి ఉంటే, ఈ విధమైన మెట్లు కలిగి ఉంటే ఆయన రాజ్యంలోకి వెళ్తానికి బాగుంటుందని దేవుడు ఎంతగానో మార్గాలు సరళపరుస్తున్నాడంటే మనం ఎంత ధన్యులమండి. మనం ఎంత దేవుని కృపాశక్తి సంపన్నుని ఆయన పొందుకుంటానికి, ఆయన కలిగి ఉండడానికి కృపద్వారం తెరిచాడంటే మనం ఒకసారి అందులోనికి వెళ్తానికి, ఆ యొక్క ఇరుకు మార్గాన, ఆ యొక్క జీవవాక్యపు మార్గాన ప్రాణమిచ్చిన యేసయ్య సహవాసం కలిగి ఉండే భాగ్యాన మార్గాన మనం వెళ్ళటానికి ఇష్టపడాలండి. అయితే అదే అధ్యాయం ఇంకో వచనం చదవండి. లోకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునని చెప్తున్నాడు. చూసారండి ఎంతగా తేటగా సిద్ధపరుస్తున్నాడు. మీరు ప్రభువుని మాట్లాడండి. దేవుని ఈ విధమైన మెట్లతో వెళ్ళి దేవునితో సహవాసం కలిగి ఉండండి. ఆ యొక్క జీవజలాన్ని, ఆ యొక్క జీవాన్ని మీరు తాగండి, తినండి. ఆ యొక్క జీవపు రొట్టెని మీరు తినండి. మన్నాను మోషే గారు ఇచ్చినప్పుడు వాళ్ళు తిన్నా కానీ వాళ్ళు ఇదైపోయారు. కానీ నేనిచ్చే జీవాహారం తింటే వాడన్నడు మరణించడు. అయితే వాడు మరణించకుండా దేవుడి సన్నిధికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని అడిగితే చెడ్డవారే ఉంటే మీరే ఈ విధంగా సహాయం చేస్తుంటే ఎంత జీవాధిపతి పుట్టించిన సృష్టికర్త కన్న తండ్రి మీరు అడిగితే పరిశుద్ధాత్మను కూడా ఇచ్చి ఇంకా ఉన్నతమైన పైకి తీసుకెళ్ళే మెట్టులోనికి తీసుకెళ్తాడు. ఈ విధమైన ప్రార్థనలోనికి, ఈ విధమైన మారు మనసు పశ్చాత్తాపపు నడిపింపు మెట్లలోనికి మీరు వెదగండి అని ఎంతగానో శిష్యులకి దేవదేవుడు సత్య మార్గాన్ని తెలుపుతున్నాడు. మీరే ఇంతగా సహాయం చేస్తున్నారే, దుష్టులైన మనుషులు మీరే ఇంతగా సహాయం చేస్తుంటే వాళ్ళ పిల్లలు అడుగుతుంటే మరి నన్ను అడిగితే నేను ఎంతో నిశ్చయంగా, నా తండ్రి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను కూడా ఇస్తానంటే ఆయన యొక్క జీవవాక్కుని, ఆయన యొక్క జీవజలాన్ని, ఆ యొక్క జీవపు మెట్టును కూడా ఎక్కించి ఆత్మను కూడా ఇస్తాను అంటే ఎంతగా భూత భవిష్యత్ వర్తమాన కాలపు తండ్రి నిన్ను ఆదుకుంటాను, లేవనెత్తాను, నిన్ను జీవంతో నింపుతాను, ఎండిపోయిన ఎముకల్ని ఆత్మతో నింపని రీతిగా నేను మీ ఆత్మను బలపరిచి మీ యొక్క ప్రార్థన మెట్టు ద్వారా, మీరొక చేసే సహవాసం ద్వారా మీ యొక్క ఆత్మకి జీవాన్ని కలిగించి ఆ యొక్క పరిశుద్ధాత్మను పంపించి మీరు ఎదుగుదల కలిగి ఉండే విధంగా మార్పు చెందిన బిడ్డల వంటి వారే మీ యొక్క నూతనత్వం చూసి ఎంతగానో ఆ యొక్క పరిశుద్ధత కలిగి నా తండ్రి చింత పక్కన కూర్చోబెట్టుకునే విధంగా నా తండ్రి రాజ్యంలో బంగారు వీధుల్లో మీరు సంచరించే రీతిగా జీవించడానికి కావలసిన ప్రతి సదుపాయాన్ని, ప్రతి ఒక్క మార్గాన్ని, ప్రతి ఒక్క మలుపుని, ప్రతి ఒక్క మెట్టుని దేవుడు మనకు చూపిస్తూ నడిపిస్తూ ఆయన సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని మనకు అందిస్తూ ఎంతగానో మార్గాన్ని చూపిస్తున్నాడండి. అయితే మనం యోగ్య మనసుతో ఆయన కలిగి ఉండాలి. దేవుని యొక్క సత్యసువార్త మరి ఒక్కటి చదవండి. ఒక సువార్త 11వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ఆయన వారి ఆలోచనలు వారితో ఇట్లా వేరుపడకూడదు, వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోను. సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన బయలుజబులు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నానని చెప్పుచున్నారే, నేను బయలుజబులు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడ్ల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు, అందుచేత వారే మీకు తీర్పులై ఉందురు. ఆమేన్. చూసారండి ఈ లోకం, ఈ విధానం, ఈ యొక్క పనులను బట్టి క్రీస్తు ప్రభు వారికి ఎందుకు ప్రార్థన చేయాలి? మన సమయం, మన జీవం, మనకిచ్చిన విధానం, మన టాలెంట్లు ఎందుకు పోగొట్టుకోవాలని వ్యతిరేకంగా మాట్లాడి తేడాగా విధానంగా మనం జీవించామంటే తనకు తాను వ్యతిరేకంగా అయిపోయినాడు ఎవడు కూడా ఆయనతో సమకూర్చిన వాడు ఎవడైనా సరే, ఆయన పాదాల చెంతకి వెళ్ళినవాడు ఎవడైనా సరే, ఆయన ఎందుకు సమకూర్చిన వాడు ఎవడైనా సరే చెదరగొట్టబడతారు. అయితే సాతానుడి ఇలాగే ఆది నుంచి కూడా ఎంతగానో దేవుని యొక్క ఆ యొక్క ఆదాం గారు కానించి ఈ యొక్క రోజు వరకు ఇక ముందు కూడా ఎంతగానో అపవాది, ఎంతగానో దైవ విరోధి చేస్తూనే ఉన్నాడు. అయితే వాడిని ఏం చేశాడు? క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చి పాతాళానికి వెళ్ళి వాడిని నరికేశాడు. వాడు నిలవగలిగాడా? నిలవలేడు.
నిలవలేడు అంతే. అలాగే ఆయన మాటను మనం త్రోసివేస్తే, ఆయన మాటను మనం వినకుండా ఉంటే, ఈ యొక్క అపవాది ఎలా నాశనం అయిపోయి వాడి ముక్కలైపోయాడో, మన జీవితాలు కూడా, మన విధానాలు కూడా అంతు లేకుండా ఉంటాం అనమాట. అయితే మనకేదో తెలుసు, మనకేదో ఉంది, మనం ఏదో వెళ్తున్నాంలే అని అనుకుంటే కనుక అది చాలా పొరపాటు, అది చాలా భయంకరమైన మార్గం అనమాట. అట్టి మార్గం వద్దండి. ఈ జీవవాక్యం కలిగించి ఈ జీవ మార్గంలోకి వెళ్ళి ఆయనతో సమకూర్చబడి ఆయన కలిగి ఉండి ఈ కడవరి దినాల్లో ఆయన ఎవరిని వెతికితే ప్రాణం పెట్టిన యేసయ్య చెంతకెళ్తే, ఆయన చాటునుంటే, ఆ బలవంతుడిని కలిగి ఉంటే ఈ మరణ దుష్టుని మనం జయించగలుగుతాం. ఈ మరణ దుష్టు నుంచి మనం తప్పించబడగలుగుతాం. ఈ మరణ దుష్టు నుంచి ఎలా విడుదల కలగల ప్రార్థన నేర్పించి పరమ పురువాసుడు మనకు మెలకువ మెట్టు అన్నీ నేర్పుతున్నప్పుడు ఇట్టి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకొని ఇట్టి బలవంతుడిని, ఇట్టి ప్రాణమిచ్చిన యేసయ్య చెంతకు చేరి ఆయనలో సమకూర్చబడి ఆయనలో కలిగి ఉండి ఆయన పొందుకొని ఆయనలో నడుచుకుని ఆయన కోసం ఎదురుచూడి ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళిపోయే అట్టి ఆత్మ, నూతన పరిశుద్ధాత్మను కలిగి వాక్యాన్ని కలిగి ఉండి వాక్య యొక్క నూనెతో అభిషేకించబడి ఉతక స్థానాలకి పరిశుద్ధపరచబడి మార్పు నొందితేనే ఆ యొక్క బహుమతి దేవుడు ఏదిస్తాడో పొందుకున్నవాడికి తప్ప మళ్ళీ ఎవరికి తెలియదు. అట్టి జీవపు మెట్టులోనికి ఎదిగించి పైకి ఎదిగింప చేసే జీవాధిపతి ఇంతగా మార్గం తెరిచి, తలుపు తెరిచి ఆయన జీవవాక్యాన్ని, ఆ జీవనదిని మనకు అందిస్తుండగా మనం ఎంతో విధేయులమే. నిజంగా చిన్న బిడ్డ వల్ల తగ్గించుకుని మన యోగ్య మనసుతో కలిగి ఆయన నుంచి వేరైపోకుండా ఇట్టి చెడు ఆలోచన సాతానుడు కలిగించే గర్వపు ఆలోచనలు ముక్కలైపోయి మట్టి ఆలోచనలు రాల్చబడిపోయి తగ్గించుకుని చిన్న బిడ్డ వల్లే ఆయన మాట విని ఆయన వైపు తిరిగి బ్రతికితామండి. మనం ఆయన వైపు తిరిగి ఆయన వైపు చూస్తే మనం బ్రతుకుతాం. ఆయన కలిగి ఉంటే ఎంత సూపర్గా ఆయన సమకూర్చబడి ఆయనతో నిత్యరాజ్యంలో మనం ఉండి ఆ పరమపురవాసుడు విందులోనికి ఆ నిత్యరాజ్యం త్వరగా రానే ఉండగా ఆ రాజ్యంలో మనం ఉండటానికి, నీతి నివసించే సత్యస్వరూపుడు నిత్యరాజ్యంలో ఉండటానికి మనకి ఎంతో భాగ్యం కలిగిస్తానికి, ఎంతో సుదూర మార్గం, ఎంతో అమృతమైన తేలికైన భారభరితమైన బరువు మోసుకుని చచ్చిపోతున్న మనకి ఎంతగా తేలిక కాడిని, ఎంతో జీవపు మార్గపు పరలోకపు మెట్టుని ఈ యొక్క సులువు పద్ధతిలో ఆయన మనకు చూపిస్తుండగా ఒకసారి యోగ్య మనసుతో మనం ఆయన వైపు తిరిగి ఆయన మాట విని ఆయన పాదాల చెంత ఆయన చాటుకి మనం వెళ్ళిపోదామండి. ఆమె